లక్ష్మి, మీ అన్నయ్య నా మీద కోపంగా ఉన్నాడు. అందువల్ల నాకు తెలియకుండానే ఇల్లు ఏర్పాటు చేశాడు. నా కొడుకు బుద్ధి ఎప్పుడు కుక్కతోక లాంటి వంకర బుద్ధి. చెప్పకుండానే వెళ్ళిపోయాడు. కానీ పార్వతి ఎలా వెళ్ళిపోయింది? మనం పార్వతిని కోడలుగానే చూసాం, కూతుర్లా కదా చూసాం. అవునులే, రాముడు ఉన్న చోటే సీతకు అయోధ్య. సార్ టెలిగ్రామ్. ఏమిటి మావయ్య, మీరు ఇంకా ప్రెస్కి వెళ్ళలేదా? పొద్దున్నే వెళ్ళాను, పగలంతా పనిచేశాను. సాయంత్రం అయింది కదా, వచ్చేసాను. ఇప్పుడు సాయంకాలం అయిందా? నేను ఇంకా పొద్దున్నే ఉన్నానే. అంటే ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన విషయం నీకు తెలియదు. ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? అదేమిటి అంత గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు? గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళలేదు అల్లుడు. వాళ్ళ మామయ్య వచ్చాడు, బండి తెచ్చాడు, సామాన్లన్నీ ఎక్కించారు. లక్ష్మి ఏడ్చింది. అరే ఇన్ని జరిగాయా? కానీ నాకు ఒక్క విషయం కూడా తెలియలేదే. ఉద్యోగం పోయిందన్న విషయమైనా నీకు తెలుసా? చాలండి మావయ్య వేళకోళం. వేళాకోళము లేదు, శ్రీకాకుళము లేదు. నీ ఉద్యోగం పోయింది. ఆ దుబాయ్ షేక్ నీ వీసా క్యాన్సిల్ చేశాడు. దుబాయ్కి వెళ్ళవయ్యా, దుబాయ్కి వెళ్ళవయ్యా అని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పాను. విన్నావు కాదు? ఇదిగో టెలిగ్రామ్. ఇక దుబాయ్కి వెళ్లాల్సిన అవసరమే లేదలుడు. 24 ఏళ్ళు వచ్చే వరకు నా కూతురికి పెళ్లి చేయలేక ధర్మపిండం పడేశాను. ఇప్పుడు పెళ్ళైపోయింది, కానీ నా కర్మ, నా అల్లుడికి కూడా ధర్మపిండం వేయాల్సి వస్తుంది. నువ్వు ఊరుకో. చాలా సంతోషం అల్లుడు. మనసుకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. నీ మొగుడికి ఉద్యోగం కూడా ఊడిందిగా. ఇక పని పాట ఏమీ లేదు. 24 గంటలు మీదే రాజ్యం. తుమ్ము లేపేయండి. కొంచెం లోపలికి వస్తారా? అల్లుడు గారు, కోపం తెచ్చుకోకండి. ఆయన మాటలు మీ మనసులో పెట్టుకోకండి. చూడండి, మీకు అమ్మాయినా అత్తైనా నేనేనేగా చెప్పారు. పెద్దదాన్ని, నా మాట వినండి. ఏమండి అమ్మ సులోచన, నువ్వేనా నా మాట వినిపించుకోవే. ఎక్కడికి అల్లుడు? మావయ్య, దుబాయ్కి వెళ్ళే బతకక్కర్లేదు, మన దేశంలోనూ బతకచ్చు. ఇక మీద నేను నా భార్య మీకు భారం కాదలుచుకోలేదు. అందుకనే మేము బయలుదేరుతున్నాం. చూడండి అల్లుడు గారు, ఆయన మాటలు మీ మనసును బాధ పెడితే ఆయన తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దయచేసి లోపలికి రండి. చూడండి అత్తయ్య, దుబాయ్లో మా ఆఫీస్ క్యాంటీన్లో ఉప్పు కారం లేని తిండి తిని నా పౌరుషం చచ్చింది. ఇక్కడ మీ చేతి భోజనం తిన్నాను కదా, నాకు పౌరుషం వచ్చింది. మేము బయలుదేరుతున్నాం, మమ్మల్ని ఆపకండి. పదా, తొందరగా పోదాం. ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా ఇల్లు కట్టడం గురించా మీరు ఆలోచిస్తున్నారు? అవును లక్ష్మి, నా కూతుళ్ళు కొడుకులు నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు ఇంటావిడికి నేను ఇచ్చిన మాట నుంచి నేను వెనకడుగు వేయగలనా? బాధపడకండి, రేపే మనం ఆ స్థలానికి అడ్వాన్స్ ఇస్తున్నాం. ఎలా లక్ష్మి?